హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిక ప్రణవి అఫీషియల్. ఈరోజు వచ్చేసి పన్ను నొప్పికి మంచి టిప్ చెప్తాను. ఏజ్తో సంబంధం లేకుండా పన్ను నొప్పి చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూనే ఉంది. దానికి ఎన్ని మందులు వేసినా తక్కువ కానీ టైం కూడా ఉంది. చాలామంది ఎక్కువ పన్ను నొప్పికి చాలా బాధపడతారు కాబట్టి ఇది విలేజ్లో ఉండే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది ఈ చెట్టు గురించి. ఈ చెట్టు పేరు వచ్చేసి అడవి అందం చెట్టు. ఈ చెట్టు కాండం నుంచి పాల లెక్క కారుతుంది. ఇది చూసేయండి. ఇంకో ఇట్లా తెంపగానే ఇంకో పాల లెక్క కారుతుంది. ఇది ఇట్లా తీసి మన పన్ను ఎక్కడ హోల్ ఉంటుందో అక్కడ ఒక 10 times అట్లా యూజ్ చేసినాం అనుకోండి, ఆ పన్ను అనేది గట్టిగా అవుతుంది. ఒక 1/2 hour తర్వాత పన్ను నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పన్నులోని పురుగులు అయితే కంపల్సరీ ఉన్నాయి. ఎందుకంటే మేము స్ప్రే చేసినాం కాబట్టి మాకు తెలుస్తుంది. మేము కూడా ఆల్రెడీ మాకు కూడా పన్ను నొప్పి ఉంది కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుస్తుంది. అప్పుడు మాకు ఈ చెట్టు దొరకక పొగ వేసుకునేది, కుండలో అవి అన్నీ పెట్టి పొగ వేసుకుంటే కంపల్సరీ వచ్చే పురుగులు ఉంటే కంపల్సరీ వాటర్లో పడేవి. అవి మన బియ్యంలో ఉండే తెల్ల పురుగులాగా ఉండేవి. చిన్నగా కొన్ని మాత్రం పెద్దగా ఉండేవి. ఆ పురుగు అనేది తిరుగుతూ ఉంటే అప్పుడు మన ప్రాణం పోతుంది అన్నంత బాధ వేస్తుంది. అందుకని పన్ను నొప్పికి మేము ఈ చెట్టు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. మేము వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండుగకు వచ్చినాం కాబట్టి ఈ చెట్టు కనబడింది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ చెట్టు గురించి చెప్తున్నాను. అదే ఈ చెట్టు అడవి అందం చెట్టు అంట. నాకు కూడా తెలియదు. ఆల్రెడీ మా అక్క వాళ్ళు యూజ్ చేసినారు కాబట్టి వాళ్ళు చెప్పినారు. అందుకని ఎవరికైనా యూజ్ అయితే కంపల్సరీ మీ విలేజ్లలో, సిటీలలో అయితే ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ విలేజ్లలో అయితే కంపల్సరీ ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కానీ చెట్టు గురించి తెలిస్తే కంపల్సరీ యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ చెట్టు నుండి వచ్చే పాలను పన్నులో 10 సార్లు పెట్టి పన్ను అనేది గట్టిగా అవుతుందంట. తర్వాత పన్ను నుంచి ఇట్లా నీరులాగా వచ్చి దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పురుగులు ఉన్నా అట్లాంటివి బయటికి వచ్చేస్తుందంట. ఒక 1/2 hour లేదా గంట టైంలోని తక్కువ అవుతుంది. ఇది మనం ఎంత మందులు వేసుకున్నా కానీ మందు టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే తక్కువ అవుతుంది. తర్వాత మళ్ళీ వచ్చేస్తూనే ఉంది. ఈ చెట్టు ద్వారా అయితే చాలా యూజ్ అయ్యిందంట. అందుకనే వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ చెట్టు కాయలు వచ్చేసి ఇట్లా ఉన్నాయి. కాయల నుంచి కూడా వస్తుంది కానీ అంతగా ఏం వాటర్ లాగా ఏం రావట్లేదు. కాండం నుంచే వస్తుంది. ఇంకా ఈ కొమ్మ కూడా మనము అదే ఏమంటారు, అది యాప చెట్టు కాండంతో ఎట్లా పళ్ళు తోముతామో దీంతో కూడా తోమొచ్చు అంట. కానీ ఈ ఆకు ద్వారానే తొందరగా తక్కువ అవుతుందంట. దీని ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి చిన్నగా. ఇంక దీనికి కూడా వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇంకెవరికైనా యూజ్ అయితే కంపల్సరీ ఎవరికైనా పన్ను నొప్పి ఉంటే షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే యూజ్ చేస్తారు కాబట్టి. ఫస్ట్ టైం ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.